హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ బాలాజీ హోమ్ నీడ్స్ భీమవరం. ఇది వచ్చేప్పటికి మనకి కొత్త బస్ స్టాండ్ దగ్గర వెంకటేశ్వర స్వామి వారి గుడి సందులో ఉంటుందన్నమాట, స్టేట్ బ్యాంక్ పక్కన. అయితే ఈరోజు మనం విజిటర్ చైర్స్ గురించి తెలుసుకుందాం. మరి విజిటర్ చైర్స్ మనకి ఆల్రెడీ మనలో చాలామందికి అవగాహన ఉండే ఉంటుంది. మనకి ఆఫీసుల్లో, గవర్నమెంట్ ఆఫీసుల్లో, హాస్పిటల్స్లో ప్రతి చోట చూస్తూనే ఉంటాం. బేసిక్గా ఇది ఎలా ఫిట్ చేస్తారు అని నాలాంటి వాళ్ళకి చాలామందికి డౌట్ ఉంటుందండోయ్. అయితే ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇలాగ పైనుంచి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది. ఇది బేసిక్గా ఇంపోర్టెడ్ ఐటమ్ అనమాట. సో దాన్ని సెపరేట్గా వస్తాయి, మనం ఇక్కడ ఫిట్టింగ్ చేసుకోవాలి. ఈ పుల్లి పెట్టిలో మనకు వచ్చేటప్పటికి సీట్లు, వెనకాల జారపడడానికి, చేతులు పెట్టుకోవడానికి, నట్లు, బోల్ట్లు అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. అయితే మనం దానికి అన్నీ కూడా వితౌట్ డ్యామేజ్ క్లియర్గా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మన వీడియోలో చూస్తున్నట్టయితే మా వాడు పైన కింద కష్టాలు పడి దాన్ని ఎలా తీయాలరా బాబు అని తీస్తూ అన్నీ చెక్ చేస్తున్నాడు అనమాట. అలాగే ఇక్కడ డ్యామేజ్ లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు మనకి ఇచ్చే స్పేర్ పార్ట్స్ కూడా చాలా లిమిట్గా ఉంటాయి అన్నమాట. కటాకటిగా ఇస్తారు దానికి తగ్గట్టు. మనకి జస్ట్ ఒక నట్టు, ఒక బోల్టు మాత్రమే, జస్ట్ ప్రతి పార్ట్ ఒక్కోటి మాత్రమే స్పేర్ ఉంటుంది, ఎక్కువ ఎవరు. సో మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ చూసినట్టయితే మా వాడు చూస్తున్నాడు కదా పాపం, పైన కింద పడి కష్టాలు పడుతున్నాడు అది ఫిట్ చేయడానికి. ఎందుకంటే కొన్ని ఈజీగా ఫిట్ అవుతాయి, కొన్ని చాలా కష్టంగా ఫిట్ అవుతాయి అన్నమాట. ప్లస్ మనం ఆ ఎల్ బెండ్ యూస్ చేసి ఆ స్క్రూస్ అవి ఫిట్ చేసేటప్పుడు మన చేతులు కూడా రఫ్ అవుతాయి అన్నమాట. చాలామంది మనలో అనుకుంటారు, ఇదేముంది కూర్చుంటే భలే ఉందిరా, ఇదేముంది ఇలా వచ్చేస్తుంది కదా వీళ్ళకి అనుకుంటారు. కానీ దాని వెనకాల మా కష్టాలు చూస్తున్నారు కదా ఎలా ఉంటాయో. ఒక్క చైర్ డ్యామేజ్ అయినా కూడా రిటర్న్ పంపడానికి కూడా ఉండదు, అది లాసే. ఎట్టకేలకు మనోడు అటు ఇటు కష్టపడి ఇదిగోండి టట్టడం రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా చైర్ వాంటింగ్ ఉందా? అయితే వచ్చేయండి మన లక్ష్మీ బాలాజీ హోమ్ నీడ్స్ భీమవరానికి. ఉంటాను మరి, బాయ్ బాయ్.